సరే, ఇప్పుడు ఈ భద్రాచలం ఇష్యూపై ఎంతోమంది ప్రముఖులు ఎన్నో విషయాలు మాట్లాడారు. దీనిపైన ప్రముఖ రచయిత సీనియర్ జర్నలిస్ట్ వనం జ్వాలా నరసింహ గారు ఏమన్నారో చూద్దాం. భద్రాచలంలో ఉన్నది శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అనే అంటారు, కానీ మరో దేవాలయం అని నాకు ఇప్పటికి 78 సంవత్సరాలు 78 నడుస్తున్నాయి. భద్రాచలంలో ఏ విధంగానైతే వామాంక స్థిత జానకి ఉన్నదో అదేవిధంగా మా ఊరు ముత్తవరం దేవాలయంలో కూడా అదే రోజుల్లో వెలసినటువంటి రామాలయం ఉన్నది. కాబట్టి ఇవన్నీ నాకు ఈ విషయాలు తెలుసు. కొంచెం అక్కడ కళ్యాణం మధ్యాహ్నం అయిన తర్వాత మా గ్రామంలో రాత్రిపూట కళ్యాణం అవుతుంది. ఇది నేపథ్యంలో నాకు తెలిసినంత వరకు కూడా ఎప్పుడు కూడా సీతారాముల కళ్యాణం జరిగేది శ్రీరామ నవమి నాడు. అసలు రేపు అంటే రాబోయే పరాభనామ సంవత్సర సీతారాముల కళ్యాణం కూడా జరిగేది శ్రీరామనవమి. దాని పేరే శ్రీరామనవమి. శ్రీరామనవమి కళ్యాణం అంటే శ్రీరాముడికి సీతాదేవి జరిగే కళ్యాణం. ఇక అందులో అంటే చిన్న పిల్లవాడిని అడిగినా శ్రీరామనవమి నాడు ఏం జరుగుతుందిరా అంటే సీతారాముల కళ్యాణం అంటారు. సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు సీత ప్రవర గోత్రం చెప్పాలి, శ్రీరాముల వారి గోత్రం ప్రవర చెప్పాలి. ఇది చిన్న విషయం. అయితే కారణాలు ఏవైనా కావచ్చు, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మన నమ్మకాలని ఇతరుల మీద రుద్దేటప్పుడు కొంత వెనక ముందు ఆలోచించినట్టయితే బాగుంటుందేమో. మీకు అంటే రామనారాయణుడైనా, రాముడైనా, విష్ణువైనా, కృష్ణుడైనా, వెంకటేశ్వరుడైనా దైవాన్ని మనం ఏ విధంగా అనుకున్నా ఎక్కడేం తప్పు లేదు. కానీ మరి కలికాలం ఇది. కలికాలంలో రాముడిని నమ్మేవాడు రాముడిని నమ్ముతున్నారు, మా ఇలవేలుపు అంటారు. కృష్ణుని నమ్మేవాడు కృష్ణుని నమ్మి మా ఇలవేలుపు అంటారు. వెంకటేశ్వరుని నమ్మేవాడు వెంకటేశ్వరుడు మా ఇలవేలుపు అంటారు. మరి అలాంటి ఇలవేల్పుల ఈ కలియుగ కాలంలో భద్రాచలంలో ఉన్నది సీతారాములే కాబట్టి అక్కడ జరగాల్సింది కూడా సీతారాముల కళ్యాణమే. అది జరుగుతున్నది కూడా శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి నాడు జరిగే సీతారాముల కళ్యాణమే. కాబట్టి ప్రవర గోత్రాలు ఇవన్నీ కూడా శ్రీరాముడివి సీతవే ఉండాలి. కానీ అలా జరగటం లేదు. స్టార్టింగ్లో అంటే ఆ మిథిలా కళ్యాణ మండపానికి తీసుకొచ్చే సమయం అక్కడ ఆసనం మీద కూర్చోబెట్టే అంతవరకు కూడా రామచంద్రవరాయ నమః సీతాదేవి అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చి సడన్గా అదేదో సినిమాలలో సీను మారిపోయి రామనారాయణ అచ్యుత గోత్రం, సీతాదేవి సౌభాగ్య గోత్రం అంటున్నారు. మీరు ఒకసారి వాల్మీకి రామాయణంలో సీతా కళ్యాణ ఘట్టం అత్యద్భుతమైన ఘట్టం అది. అదేవిధంగా మహానుభావుడు ఒంటిమిట్టలో అక్కడే జన్మించి అక్కడే ఆంధ్ర వాల్మీకి రామాయణం అనే పేరుతోటి ఒక 100-150 సంవత్సరాల క్రితం వావిలికొలను సుబ్బారావు గారు వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా 24,000 పద్యాలతోటి తెనిగించారు. ఆయన బాలకాండ సీతా కళ్యాణ ఘట్టంలో కానీ అది మీరు చదివినట్టయితే అసలు ఎట్లాంటి సంశయానికి కూడా సందేహం లేదు. ధనుర్భంగం చేస్తాడు శ్రీరాముడు, విశ్వామిత్రుడి అంట వెళ్ళి జనక మహారాజు కోరిక మేరకు చూస్తాడు, ధనుర్భంగం చేస్తాడు. ఆ తర్వాత దశరథ మహారాజును పిలిపిస్తారు. అందరూ కూర్చున్న తర్వాత ఆనాటి ఆచారం ఆ మాటకు వస్తే ఈనాటి ఆచారం ఇప్పుడు కూడా ఒక పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు, వివాహం జరిగేటప్పుడు ముఖ్యంగా హిందూ మతం ప్రకారం, హిందూ ఆచారాలు, వైదిక సాంప్రదాయం ప్రకారం వివాహాలు జరిగేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు, కనీసం అటు 3 తరాలు ఇటు 3 తరాలు ఆ వంశక్రమం చెప్పుకోవడం అలవాటు. ఆ పద్ధతి ప్రకారమే ఆ రోజుల్లోనే ఆనాడే వశిష్ఠ మహాశయుడు అంటే శ్రీరాముల వారి ఆ ఇక్ష్వాకు వంశ చీఫ్ ప్రీస్ట్ ఆయనగా రాజమహారాజు దగ్గర నుంచి దశరథ మహారాజు వరకు ఆయన వంశక్రమం చెప్పారు రాముల వారిది. అలాగే జనక మహారాజు ఆయన దగ్గర ఉండే శతానంద మహర్షి వాళ్ళు కూడా సీతాదేవి ఆయన దత్తపుత్రిక లేదు, ఆయనకు దొరికిన పుత్రిక అయోనిజ అయినప్పటికీ కూడా సొంత పుత్రికలాగా చూసుకున్నాడు కాబట్టి ఆయన వంశక్రమం చెప్పారు. అలాంటప్పుడు ఆ గోత్రాలు, ఆ నామాలు, ఆ ప్రవరులు అవే ఉండాలి. ఇది ఒక విషయం. ఇంకా మరొక విషయం, మరి వీళ్ళు క్షత్రియులు. రాముడు కానీ సీత కానీ ఆమె అయోనిజ అయినప్పటికీ కూడా క్షత్రియ వంశంలో పెరిగింది కాబట్టి క్షత్రియురాలే. శ్రీరాముల వారు కూడా క్షత్రియుడే. మరి ఉన్నట్టుండి ఏదో 4 చేతులు ఉన్నాయి అని అంటే 4 చేతుల్లో శ్రీరామచంద్రుడు అక్కడ వెలిసి ఉండొచ్చు, లేకపోతే ఆ దమ్మక్క గారి ఆ భద్ర ఆయనకు దొరికినప్పుడు అలా ఉండొచ్చు.
అసలు రామ నారాయణ అనేటువంటి ఒక దేవుడు మన అష్టాదశ పురాణాల్లో కానీ లేకపోతే భాగవత భారతాలలో కానీ రామాయణంలో కానీ ఎక్కడైనా మనకు రామనారాయణ అనేటువంటి దేవుడు వెంకటేశ్వరుడున్నో శ్రీకృష్ణుడున్నో దశావతారాలలో ఎన్నో ఉన్నాయి. ఎక్కడ రామనారాయణుడు అన్న మాట వినలేదు. పోని రామనారాయణుడు విష్ణువే అనుకుందాం అనుకున్నప్పుడు విష్ణుమూర్తి అనేటువంటి వాడు, పోని లక్ష్మీదేవి అనేటువంటి వాళ్ళు, వాళ్ళకు తల్లి తండ్రి కాదు, వాళ్ళంతా ఆది మధ్యాంతర రహితులు. వాడుకు తల్లి తండ్రి ప్రవర గోత్రం ఏం లేదు, వాళ్ళే ఆవిర్భావం. వాడు సడన్గా వాళ్ళని బ్రాహ్మణులు చేసేసి వాడు బ్రాహ్మణేతరుడా ఎవరు? ఇది అప్రస్తుతం. ఎందుకంటే ఈ మహా ఈ భూ ప్రపంచం మొత్తం ఈ 14 లోకాలలో కూడా ఆది పురుషుడు ఆయన, ఆమె ఆదిలక్ష్మి. వాళ్ళకేదో ఫలానా వాడు తండ్రి ఫలానా వాడు తండ్రి అని ఫలానా వీళ్ళు బ్రాహ్మణులని చెప్పటం నేను అవివేకం అన్ను, కానీ బహుశా అసందర్భమేమో లేకపోతే కాలానుగుణంగా లేదేమో. మరి దీనికి పరిష్కారం దొరకాలి. ఈ పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే రాముడు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వరుడు కానీ పోనీ ఆ రామనారాయణుని మనం ఎవరినైనా ప్రార్థిస్తున్నాం వాళ్ళు కానీ అక్కడ తప్పే జరుగుతుంటే దాన్ని ఒప్పు చేస్తారు. అది జరిగేది తప్పు కాదనుకుంటే అది దేవుడి చేతుల్లోనే ఉంది. కానీ శ్రీరామనవమి పేరు మీద సీతారామ కళ్యాణం అని వివాహ పత్రికలు వేస్తూ పంచిపెడుతున్న ఆహ్వాన పత్రికల నేపథ్యంలో జరిగేది శ్రీరాముని అన్నాడు కాబట్టి, అది భద్రాచలంలో కాబట్టి అనాతనంగా ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి ప్రకారం సీతారాముల కళ్యాణమే జరగాలి. సీతారాముల కళ్యాణం పేరు మీదనే జరగాలి. సీతాదేవి ప్రవరలు, సీతాదేవి గోత్రం, రామచంద్రుడి ప్రవర, రామచంద్రుడి గోత్రం మాత్రమే చదవాలి. ఆ తర్వాత మీరు వేరే మర్నాడు మూడో నాడు రామనారాయణుడి లక్ష్మీదేవిని 2 విగ్రహాలు తీసుకుని వచ్చి కూర్చోబెట్టి చేసి ఎవరికి అభ్యంతరం ఉండదు, తప్పేం లేదు. ఎందుకంటే మళ్ళీ మర్నాడు పట్టాభిషేకం నాడు మళ్ళీ శ్రీరామచంద్రుడికే పట్టాభిషేకం చేస్తున్నారు. పెళ్ళి ఒకళ్ళకి పట్టాభిషేకం ఒకళ్ళకి. ఈ సందిగ్ధంలో ఆహుతుల్ని పడేయటం మంచిది కాదు. అదేవిధంగా ఆ వివాహం జరిగేటప్పుడు ఇటు సీతాదేవి తరఫు వాళ్ళు కానీ అటు శ్రీరాముడి తరఫు వాళ్ళు కానీ నార్మల్గా మన మామూలు పెళ్ళిళ్ళప్పుడు కూడా ఒక రకమైన ఆ ప్రవర గోత్రాలు వచ్చేటప్పుడు ఈ వంశం యొక్క గొప్పతనం ఆ వంశం యొక్క గొప్పతనం చేసేటప్పుడు గత సంగతులు చెప్తారు. మా రాముడు రావణాసురుడిని చంపాడు, అసలు పెళ్లిగా కూడా రావణాసురుడిని చంపడం ఏంటి? ఇలాంటి కొన్ని అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు అంటే క్షమించాలి అనకూడదు. ఎందుకంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అక్కడ కూర్చున్న వాళ్ళు వేదాంగ పారంగతులు, చతుర్వేదాలు అధర్వణ వేదాలు చదివినటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళకు తెలియకనా కాదు, మరి ఎందుకు చేస్తున్నారో తెలిసి చెప్పలేము. పోనీ వాళ్ళని తప్పు పట్టడం నాలాంటి వాడి అపరాధం అయితే మరి మన్నించాలి క్షమించాలని కోరుకోవడం తప్ప చేసేది లేదు. కానీ మన మనోభావాలని వెల్లడించకపోవడం అనేటువంటిది మటుకు మనలోని బలహీనత, మనలోని నిరాసక్తత, మనం చెప్పలేకపోయేటువంటి అధైర్యం, అది పోవాలన్న ఉద్దేశంతో నాకు చేతనైంది మాట్లాడటం, చేతనైంది పుస్తకాలు చదవటం, చేతనైంది రాయటం. ఆ రాసినప్పుడు చెప్పాను, మన్నించాలి, నా పరిమిత జ్ఞానం ప్రకారమే ఇవన్నీ చెప్తున్నాను అన్నాను. ఈ జ్ఞానానికి మించి కొన్ని వందల వేల రెట్ల జ్ఞానం ఉన్న మహాశయులు ఉన్నారు. సరిదిద్దండి, కూర్చోండి. పెద్దవాళ్ళంతా పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, మన దగ్గర ఆమ్నాయ పీఠాలు ఉన్నారు, మహానుభావుడు జీఆర్ స్వామి ఉన్నాడు, ఎంతో పెద్దవాళ్ళు ఉన్నారు, ఉద్దండ పండితులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక చోట కూర్చోండి. దీనికి కూర్చొని పరిష్కారం కనుక్కొని మీకు రామనారాయణుడే కావాలనుకుంటే తప్పేం లేదు. రామనారాయణుడిని ఒక గంట తర్వాత రామనారాయణుడు లక్ష్మీదేవి వివాహం చేయండి, ఓ రోజు ముందర చేయండి, ఓ రోజు తర్వాత చేయండి. కానీ భక్త రామదాసు యొక్క మనోభావాలని మహానుభావుడు స్వర్గలోకంలో ఎక్కడున్నాడో చూస్తూ అయ్యో నేను అక్కడ సీతారాముల్ని ప్రశస్తి చేస్తే ఇక్కడ రామనారాయణుడు మహాలక్ష్మి ఎవరుండి అని ఆయన భావించకుండా సాక్షాత్ సంస్కృత రామాయణం రాసిన ఆ మహానుభావుడు ఒక సంస్కారకర్త వాల్మీకి మహర్షి, ఆయన రాసిన సంస్కృత రామాయణంలోని ఘట్టాలను కాకుండా పోనీ ఆ తదనంతరం మొట్టమొదటిసారిగా పూర్వకాండతో సహా ఉత్తరకాండను కూడా తరిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణంలో పేర్కొన్న అంశాలను కాకుండా ఆ తర్వాత విశ్వనాథారు కానీ ఇంకెవరిని కానీ ఎంతోమంది రాశారు. అవన్నీ మర్చిపోయి సీత లేదు, కళ్యాణం లేదు, సీతా మాటలు లేవు, ఏమీ లేవు, కళ్యాణ ఘట్టంలో జరిగిన అంశాలే లేవు. తక్కువ తీసుకొని వచ్చే ది క్షత్రియ బికమింగ్ బ్రాహ్మణ్, దేవుడికి బ్రాహ్మడు ఏంటండి? ఆ బ్రాహ్మడు ఏంటండి? కాబట్టి మన్నించండి, తప్పుంటే సరిదిద్దుకోండి.
తప్పు లేదనుకుంటే పెద్దవాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఓ పరిష్కారం కనుక్కోండి. ప్రజల మనోభావాలను దెబ్బతీయకండి. భద్ర